నా పేరు కామరాజు, నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని. కర్రేడు ప్రజల్ని ఈ అధికారాంగం చాలా భయపెడుతుంది, చాలా ఇబ్బందులు పెడుతుంది. అక్కడికి కూడా అండగా పోయిన రైతు సంఘాల వాళ్ళందరూ కూడా అరెస్టులు చేస్తుంది. ఆడ గిరిజనులు వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి అధికారులని నిలదీసి మా భూములు ఇవ్వము, మీరు ఏమైనా చేసుకోండి అని చేసి అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి నిలదీస్తున్నారు. కాబట్టి వాళ్ళలోనే గొడవ పెట్టి వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళు అరెస్టు చేశారు. అదేవిధంగా అనేక మంది రైతు సంఘాలు నాయకులు వెళ్తే వాళ్ళని అరెస్టు చేశారు. ఈ విధంగా అరెస్టులు చేసి భయపెడుతున్నారు. ఈ భయానికి ఎవరు కూడా రైతులు అక్కడ భయపడరు. అందుకోసం రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయవద్దని చెప్పేసి అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా కొత్తగా నిన్ననే సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఆ సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో రైతులు నుంచి వచ్చిన సబ్ కలెక్టర్గా కొంతమంది అనుకుంటున్నారు. అందుకోసం సబ్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, అయ్యా మీరు కూడా ఆ రైతాంగుల పరిస్థితిని ఆలోచించండి. ఆ గ్రామాల్లోకి వెళ్ళండి. వాళ్ళు 20 సెంట్లు 30 సెంట్లలో కూడా పండించుకొని కుటుంబం అంతా కూడా బతుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు మీరు బలవంతరంగా లాక్కునే దానికోసంగా మీరు ప్రయత్నం చేయబాకండి. ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచి పద్ధతి, మంచి విధానం కాదు. చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, కొండ ప్రాంత భూములు ఉన్నాయి. ఇటు చిత్తూరు, అదేవిధంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో చాలా ఉన్నాయి. అక్కడ పెట్టండి. మీరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటే అక్కడ ఉపాధి కల్పించండి. కావాలంటే మీరు ఇక్కడ ఏదో ఆడ పోర్టు ఒకటి పడుతుంది, రామాయపట్నం పోర్టు. ఆ పోర్టుని ఆసరా చేసుకొని మేము రైతుల భూములన్నీ కూడా లాక్కొని రైతుల్ని తరివేసి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి మీరు ఆలోచిస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎవరు రైతాంగం, వ్యవసాయ కార్మికులు కానీ, కౌలు రైతులు కానీ మొత్తం కూడా కలబడి ఈ భూముల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు రాజధానిలో అనవసరంగా రైతుల భూములన్నీ లాక్కున్నట్టు ఇక్కడ భూములు కూడా లాక్కోవాలని చెప్పేసి ప్రజల భూముల్ని లాక్కొని మీరు వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తే ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని మేము కోరుతున్నాం. అందుకోసం నిజాయితీ పరుడైన సబ్ కలెక్టర్ వచ్చాడు కాబట్టి నిజాన్ని తెలిపించి కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఒత్తుళ్ళకి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తుళ్ళు కూడా ఆయన కూడా కలెక్టర్ అబద్ధాలు చెప్తున్నాడు. అటువంటి ఆయనకి ఈ సబ్ కలెక్టర్గా మీరు కొంత వాళ్ళు గొప్ప చెప్పి బాధ్యతలు ఇవ్వండి అని చెప్పేసి కూడా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం రైతు సంఘాల ద్వారా.